సో ఇంకా పర్మనెంట్ మేకప్ గురించి జనాలకున్న అపోహలు ఎలాంటివి అంటారు? ఒకటేమో ఇస్ ఇట్ సేఫ్ అని అడుగుతారు చాలా మంది. కరెక్ట్గా చేస్తే ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ ఇట్స్ నాట్ పర్మనెంట్, లైఫ్ లాంగ్ అయితే ఉండదు. 1-2 years తర్వాత టచ్ అప్ అయితే అవసరం. ఓకే. అండ్ పర్మనెంట్ మేకప్ అనేది ఒకటేమో పేషెంట్కి ఇలా కావాలని ఉంటుంది, చాలా ఆర్జ్డ్గా ఐబ్రోస్ కావాలనో ఫ్లాట్గా కావాలనో, వాళ్ళకి ఏం కావాలి అర్థం చేసుకుని చేస్తే చివరికి అందరూ హ్యాపీగా ఉంటారు. నేను అనుకునేది వాళ్ళు అనుకునేది కలిపి. ఇది పర్మనెంట్ మేకప్ చేయించుకోవచ్చా, చేసుకోవచ్చా, ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది లేకపోతే చాలా కాస్ట్లీగా ఉంటుందా అన్నది కూడా ఉంది. ఇది ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అవుద్ది అంటారు? డిపెండ్స్ ఆన్ ప్లేస్ టు ప్లేస్. అరౌండ్ 10,000 నుంచి 30,000 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు పర్ సెషన్. ఒకటేమో ఈ పిగ్మెంట్స్ ఎక్విప్మెంట్ అనేది కొంచెం కాస్ట్లీ. ఐబ్రోస్ గురించి మాట్లాడితే ఐబ్రోస్ మనం రోజు కలర్ చేసుకోవడము, షేప్ చేసుకోవడానికి కరెక్షన్ అయితే అది కంప్లీట్లీ కాస్మెటిక్. సో పేషెంట్ బట్టి వాళ్ళు అంత పే చేయాలనుకుంటే ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ రిజల్ట్. లిప్స్ మాత్రం ఇప్పుడు మేము డార్క్ లిప్స్ కరెక్షన్కి ఆల్రెడీ చాలా ప్రొసీజర్స్ చేస్తాము. డిఫరెన్స్ కూడా వస్తుంది, బట్ ఇట్ టేక్స్ టైం. చాలా సెషన్స్ పడుతుంది అండ్ చాలా కాస్ట్ కూడా అవుతుంది బికాస్ ఇట్ టేక్స్ మల్టిపుల్ సెషన్స్. కంపేర్ టు దట్ లిప్ బ్లష్ అనేది చాలా ఎకానమిక్ కూడా, తక్కువకి అయిపోద్ది దానికి దీనికి కంపేర్ చేస్తే. అండ్ రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి, బాగా వస్తాయి. విత్ ఇన్ 2-3 months చాలా రిజల్ట్ వస్తుంది లిప్ బ్లష్. ఇప్పుడు మీరు 10,000 to 30,000 రేంజ్ అని చెప్పింది, పర్ సెషన్ కంటారా లేకపోతే పర్ సెషన్? సో ఇప్పుడు ఒక ఇండివిజువల్ వచ్చినప్పుడు ఐబ్రోస్, లిప్స్ అండ్ చీక్స్, హెయిర్ అన్నీ ఒకేసారి చేసుకోవచ్చా లేకపోతే 1 by 1 వెళ్ళాల్సి ఉంటుంది? ఐడియలీ చేసుకోవచ్చు, కాదని కాదు, కానీ ఒక్కొక్కటి 2-3 hours పడుతుంది. మేము నంబింగ్ క్రీమ్ పెడతాం, ఎనెస్థీసియా క్రీమ్ పెడతాం, తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ అవుద్ది. ఐబ్రోస్ అరౌండ్ 2 hours పడుతుంది. లిప్స్ కూడా లిప్ సైజ్ బట్టి, చాలా సన్న లిప్స్ అయితే 1.5 hour, పెద్ద లిప్స్ అయితే 2-3 hours కూడా పట్టొచ్చు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ పెయిన్లెస్, కానీ కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. సో అన్ని ఒకే రోజు బదులు వాళ్ళు ఈ సిటీలోనే ఉంటే ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం బెటర్. అండ్ నేను చెప్పినట్టు ఆ ఫస్ట్ 1 week బాగా కేర్ తీసుకోవాలి. సో అన్ని ఒకేసారి అయితే అది కూడా కాంప్రమైజ్ అవుతుందేమో, ఒకదాని తర్వాత ఒకటైతే వాళ్ళు కేర్ తీసుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, ఇది ఈ పర్మనెంట్ మేకప్ గురించి. తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.